నటి, మోడల్ పూనం పాండే ఎప్పట్లానే ఫ్యాన్స్‌కు పెద్ద షాక్ ఇచ్చింది. తాను చనిపోలేదని, ఇదంతా కావాలని చేసిన స్టంట్ అంటూ ఓ వీడియోని వదిలింది. దీంతో నెటిజన్లు ఓ రేంజ్‌లో ఉతికి పారేస్తున్నారు. మరణం మీద ఎప్పుడూ జోక్స్ వేయకూడదు, ఫేక్ చేయకూడదు. ఎన్నోసార్లు సినీ తారలు బతికుండగానే తొందరపాటుతో మీడియా చంపేసింది. సర్వైకల్ క్యాన్సర్‌తో పూనం చనిపోయినట్లుగా నిన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాతో పాటు పూనం మేనేజర్ నుంచి ఈ విషయం బయటకు వచ్చింది. ఈ విషయం తెలిసి జనాలు కూడా అయ్యో పాపం అనుకున్నారు. కానీ కొంతమంది మాత్రం ఇదంతా ఫేక్ పబ్లిసిటీ స్టంట్ అంటూ వాదించారు. తీరా ఈరోజు అదే నిజమైంది. తీరిగ్గా పూనం పాండే తన ఇన్‌స్టాగ్రామ్‌లో 2 వీడియోలు పెట్టింది. అందరికీ హాయ్, నేను మీ పూనం. మీ అందరినీ ఏడిపించినందుకు, బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. కానీ నేను ఇలా చేయడానికి ముఖ్య ఉద్దేశం మనం పట్టించుకోని ఓ ముఖ్యమైన విషయంపై అందరూ చర్చించుకోవాలని అనుకోవడమే. సర్వైకల్ క్యాన్సర్ గురించి అందరూ మాట్లాడుకోవాలని నేను చనిపోయినట్లు నటించాను. ఇది చాలా తప్పని నాకు తెలుసు. కానీ దానివల్ల ఈ 2 రోజులు అందరూ సర్వైకల్ క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నారు. ఇది సైలెంట్‌గా మన ప్రాణాలను తీసేస్తున్న ఒక జబ్బు. దీనిపై అర్జెంట్‌గా అందరూ దృష్టి పెట్టాలి. అందుకే చనిపోయినట్లుగా ఫేక్ చేశాను. నా మరణ వార్త ఇది సాధించినందుకు చాలా గర్వపడుతున్నాను అంటూ ఈ వీడియోలో పూనం చెప్పుకొచ్చింది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.